ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొత్త వివాదం మొదలవబోతోందా? నీటికి సంబంధించిన వివాదమా ఇది అంటే అవుననే చెప్పాలి. గోదావరి బనకచెర్ల లింకింగ్ ప్రాజెక్ట్. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొన్ని నదులు పారుతుంటాయి. అది గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు ఇవన్నీ కూడా. అయితే 2014 ముందు ఇదంతా యునైటెడ్ ఆంధ్ర కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేవు. తెలంగాణ, ఆంధ్ర 2014లో రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఉన్నాయి. 2014 నుంచి కూడా. అయితే ఇప్పుడు గోదావరి వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో దాదాపు 3000 టీఎంసీ ఆఫ్ వాటర్ బంగాళాఖాతంలో కలుస్తుంటుంది అనమాట. ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ అనొచ్చు వీటిని. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిలో ఒక 400 టీఎంసీని మళ్లించాలనుకుంది. ముందు పోలవరం నుంచి బనకచెర్ల రిజర్వాయర్కి మళ్లించి అక్కడి నుంచి మనం చూస్తే కనుక రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు ఈ నీళ్ళని మళ్లించే ప్రయత్నం అనమాట. అంటే గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు ఈ నీళ్ళని మళ్లించి ఎక్కడైతే డ్రాట్ ఉందో అక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాలకి ముఖ్యంగా ఇలా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ వాదన ఏంటంటే ఫ్లడ్ కంట్రోల్లో ఉంటుంది, ఇరిగేషన్ బెటర్గా ఉంటుంది, ఇండస్ట్రియల్ నీడ్స్ కానీ పంట సాగు కానీ బాగుంటుంది, డ్రింకింగ్ వాటర్ కూడా బెటర్గా ఉంటుందని చెప్పి ఏపీ అనుకుంటుంది అనమాట. దీనివల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సాగులో ఉన్న 22 లక్షలకు పైగా ఎకరాల్లో ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా ముందుకు సాగొచ్చు అనమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే బనకచెర్ల గోదావరి ప్రాజెక్ట్ వల్ల 80 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ వస్తుందంట. దాంతోపాటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో వాటర్ స్కేర్సిటీ నీటి ఎద్దడి ఏదైతే ఉందో అది తగ్గుద్దంట. దాంతోపాటు ఇండస్ట్రీస్ కూడా అక్కడ కొత్తగా పెట్టే ఇండస్ట్రీస్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా వాటర్ అనేది సరిపోద్దంట. దాంతోపాటు గోదావరి నదిలో దాదాపు సంవత్సరంలో 90 నుంచి 120 రోజుల పాటు సర్ప్లస్ వాటర్ ఉంటుంది. ఇదంతా సర్ప్లస్ వాటర్ అంతా మళ్ళిస్తున్నామని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన ప్రకారం ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో, వేస్టేజ్ వాటర్ ఉందో గోదావరి నదిలో వెళ్ళి సముద్రంలో కలిసిపోద్దో అది రాయలసీమకి, నెల్లూరుకి, ప్రకాశంకి పంపిస్తే అక్కడ వాటర్ స్కేసిటీ తగ్గుద్ది అని చెప్పి వాళ్ళ వాదన అనమాట. దీనికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభ్యంతరం తెలుపుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖకి, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి ఉత్తరాలు రాసింది. ఈ ప్రాజెక్ట్కి ఆంధ్రాకి అప్రూవల్ ఇవ్వద్దని చెప్పి ఈ ప్రీ ఫీజిబిలిటీ అప్రూవల్ అనేది ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది, కానీ అప్రూవల్ ఇవ్వద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఈ గోదావరి బనకచెర్ల లింకింగ్ ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తుంది. దీనికి ప్రధానంగా అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర కన్సల్ట్ చేయలేదని, గోదావరి నదీ జలాలు అనేవి ప్రాపర్ షేరింగ్లో ఉన్నాయని, ముఖ్యంగా గోదావరి వాటర్ ట్రిబ్యునల్ కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ ఈ 2 చట్టాలని ఆంధ్ర ఇప్పుడు వయోలేట్ చేస్తుందని చెప్పి తెలంగాణ చెప్తుందనమాట. తెలంగాణకున్న లెజిటిమేట్ రైట్స్ వయోలేట్ చేస్తుంది. ముఖ్యంగా దీనికి కనుక అప్రూవల్ వస్తే ఈ ప్రాజెక్ట్కి భద్రాచలం కావచ్చు, మణుగురు హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ మునిగిపోయే అవకాశం ఉందని కూడా తెలంగాణ చెప్తుంది. అంతేకాదు లీన్ పీరియడ్లో ఎప్పుడైతే గోదావరి వాటర్ ఎక్సెస్ వాటర్ ఫ్లడ్ వాటర్ అని చెప్పి తీసేసుకుంటున్నారో లీన్ పీరియడ్లో తెలంగాణకి కష్టాలు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా ఖమ్మం ఆ ప్రాంతంలో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆ ఇబ్బంది మన కాలుష్యం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి అంటున్నారనమాట. ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇద్దని చెప్పి కేంద్రాన్ని కోరుతుంది.